మనిషి ఎప్పటినుంచో ద్వంద్వాలలో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాలని ప్రయత్నించాడు. మనిషి మైండ్, స్వభావం ఎలాంటిదంటే, ఇరువైపులలో ఒకటి తప్పక మానుకోవాలి, ఒకటి మాత్రమే తీసుకోవాలి అని నమ్మడం. అతను ఎల్లప్పుడూ ఇలా అనుకుంటాడు. స్వర్గం కావాలి, నరకం వద్దు. శాంతి కావాలి, టెన్షన్ వద్దు. మంచి కావాలి, చెడు పోవాలి. వెలుగు కావాలి, చీకటి పోవాలి. సుఖం కావాలి, దుఃఖం వద్దు. ఈ ఎంపిక చాయిస్ చేసే మనస్తత్వమే మనిషిని విభజిస్తుంది, అసమర్థుడిగా చేస్తుంది, లోపంగా మారుస్తుంది, బాధకు గురి చేస్తుంది. ఎందుకంటే ఎంచుకున్నది మనకు చాలు అనిపించినా తిరస్కరించినది మాత్రం మన వెంట పడుతూనే ఉంటుంది. కృష్ణుడు ద్వంద్వాల్ని అంగీకరిస్తాడు, అందుకే ఆయన సంపూర్ణుడు. ఓషో చెప్పే అత్యంత గాంభీర్య వాక్యం ఏంటంటే, కృష్ణుడు విరోధులను రెండిటిని అంగీకరించాడు, అందుకే ఆయన పూర్ణుడు. వెలుగు, చీకటి, ప్రేమ, బాధ్యత, శాంతి, యుద్ధం, సుఖం, దుఃఖం, శరీరం, ఆత్మ, కృష్ణుడు ఏదీ తిరస్కరించడు. అందుకే ఆయన విభజనలో పడడు. కళ్ళు మూసుకొని ఒకదానిని పట్టుకొని మరో దానిని త్రోసిపెట్టడు. పూర్తిగా హోల్ అవుతాడు. ఎందుకంటే మనిషి మాత్రమే ఎప్పుడూ అసంపూర్ణుడు. మీరు ఏదైనా అణిచిపెడితే అదే మరింత బలంగా మారుతుంది. ఉదాహరణ, సెక్స్ను అసహ్యమని అణిచిపెట్టే మతాలు చివరికి సెక్స్తోనే నిండిపోతాయి. సంస్కృతి సెక్స్ను శత్రువని చూసినప్పుడల్లా మనసు మరింత సెక్సువల్ అవుతుంది. రహస్య కోరికలు పెరుగుతాయి. సప్రెషన్ అబ్సెషన్గా మారుతుంది. ఎందుకంటే అణిచనిదే లోపల పేలుతుంది.